హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు స్ప్రింగ్ వర్క్తో చేసిన ఒక బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఎవరికైతే స్ప్రింగ్ వర్క్ చేయాలి అలాగే ఫ్రెంచ్ నాట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మనకి మీ స్ప్రింగ్ వర్క్ ప్రాక్టీస్ చేయడానికి ఈ డిజైన్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, చూసి డిజైన్ గీసుకొని స్ప్రింగ్ వర్క్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫస్ట్లో అయితే కొంచెం సరిగ్గా రాదు, మీరు కుడుతూ ఉంటే వస్తుందన్నమాట. బ్యాక్ అయితే వేసేసాం, ఫ్రంట్ చూసారా మనం ఇలా వేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చి కొంచెం హెవీగా వేసాం అనమాట, అంటే మొత్తం హ్యాండ్ మొత్తం మనకి వర్క్ వస్తుంది. మనకి ఇందులో బీడ్స్ వర్క్ కూడా ఉంది, చూసారా? బీడ్స్ వర్క్ ఉంది, చాలా బాగుంది. ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందనమాట, మొత్తం హ్యాండ్ మొత్తం వచ్చింది. స్ప్రింగ్ వర్క్ కొంచెం సన్నది కాకుండా కొంచెం లావు తీసుకొని ఇలాగైతే మీరు ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. దీని కాస్ట్ అయితే మీరు బయట చేయించుకోవాలంటే 3500 అవుతుందన్నమాట. ఓకేనా? డిజైన్ అయితే చాలా బాగుంది. వీడియో ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నేను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ వర్క్ కూడా సూపర్గా ఉంది. హ్యాండ్ మొత్తం మనకి వర్క్ వస్తుంది. దీంట్లో చూడండి, మనకి థ్రెడ్ వర్క్ ఉంది, చిప్స్ వర్క్ ఉంది, బీడ్స్ వర్క్ ఉంది, అన్ని వర్క్స్ ఉన్నాయి. ఇలాంటి డిజైన్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని అన్నీ ఇలా కుడతా ఉంటే మీకు మొత్తం కుట్లన్నీ ప్రాక్టీస్ అవుతాయి. ఓకే, మీకు కుట్లు మొత్తం అన్నీ ప్రాక్టీస్ అవుతాయి. అందుకే నేను ఇలాంటి డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఓకేనా? ఇలాగ మనకి ఇలాగా డిజైన్ కూడా మీరు ఏమీ పెద్ద కష్టపడిన అవసరం లేదు. చూడండి, నేను ఎలాగైతే చూపించాను, జస్ట్ చిన్నగా డాట్స్ పెట్టుకొని ఇలా ఒక లైన్ ఒక స్టెమ్స్ గీసుకుంటే మీకు వర్క్ అయితే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి చిప్స్ వర్క్ కూడా మీకు వచ్చేసింది కదా, బీడ్స్ వర్క్ కుట్టడం కానీ చిప్స్ వర్క్ కానీ సేమ్ ఇలా చూసి డిజైన్ చూసి 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి, అదే వస్తుంది. ఫస్ట్లో రాకపోయినా మీరు కుడుతూ ఉంటే వస్తుందన్నమాట. అలాగే థ్రెడ్ డబల్ థ్రెడ్ వేసుకోవాలి. అలాగే మనకి ఫ్రెంచ్ నట్ చూసారా, ఈ ఫ్లవర్ డిజైన్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, చూడండి మన ఛానల్లో ఉంటుంది. చూసి అయితే 1-2 సార్లు చూసి వీడియో అర్థమయ్యే వరకు చూసి తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? బీడ్స్ కుట్టడం కూడా నేను చెప్పాను కదా మీకు, హాఫ్ బీడ్స్ కుట్టడం చెప్పాను, బీడ్స్ కుట్టడం చెప్పాను. అక్కడక్కడ గ్యాప్లు ఉన్న చోట ఒక్కొక్క పూసతో ఎలా కుట్టుకోవాలో కూడా నేను చూపించాను అనమాట. మన ఛానల్ అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేనైతే చెప్తాను. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నాను, మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలా వస్తుంది మనకి హ్యాండ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.